ఔషధ మొక్కల్లోనూ తమలపాకు కూడా మంచి పాత్ర ఉంటుంది. తమలపాకు అన్న బీటల్ వైట్ అనగానే మనకంతా కూడా జనరల్గాను మనం కిల్లీగా వేసుకుంటే నవలటానికి ఏదో కొంచెం ఇదిగానే అనిపిస్తుంది. కానీ ఈ తమలపాకు మొక్కలు విత్ హై మెడిసినల్ వాల్యూ, ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయనాల సమ్మేళనం వల్ల ఇది ప్రధానంగా స్టిమ్యులెంట్గా, అంటే అన్నిటినీ కూడా ఉత్సాహపరిచే విధంగా పనిచేస్తుంది. దీంట్లో నెర్వైన్ స్టిమ్యులెంట్ ముఖ్యంగా ఉంటాయి. ఇది మనం తీసుకోగానే నమిలినా కూడాను కషాయంగా కూడా ఏదో రూపంలో మన శరీరంలోకి తీసుకోగానే మనకు ఒక రకమైన ఉత్సాహము, ఉద్రేకము అట్లా వస్తుంటాయి అన్నమాట. ఇవి దాన్ని స్టిమ్యులెంట్ అంటారు. ఆ రకంగా ఇది పనిచేసి కొన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తుంటాయి. అంటే మితంగా తీసుకుంటే, ఆయుర్వేదం డాక్టర్లు సజెస్ట్ చేసినట్టుగా తీసుకుంటే రకరకాల నరాలకు సంబంధించిన అనేక రకాల వ్యాధుల్ని ఇది నయం చేస్తుంది అన్నమాట. ఎందుకంటే నెర్వైన్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది కాబట్టి. అదే కాకుండా ఈ తమలపాకు అనగానే హైలీ మౌత్ రిఫ్రెషింగ్. ఇది మనం ఇది నవలంగానే మన నోరు మొత్తం కూడాను ఎంతో చాలా ప్రక్షాళనం అయిపోద్ది అనమాట. మౌత్ రిఫ్రెషనర్. ఆ వచ్చే సువాసన కూడాను ఒక రకమైన ఆహ్లాదంగా ఉండి అది కూడా మన యొక్క ఆరోగ్యానికి పనికిస్తూ ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. మరి దంతాలకు సంబంధించి, చిగుళ్ళకి సంబంధించి, నాలుకకు సంబంధించి, గొంతుకు మొత్తం నోటికి సంబంధించిన ఏదైనా సరే చాలా ప్రక్షాళనంగా ఉంచి, అందుకని మౌత్ రిఫ్రెషన్ అంటారు. ఇది అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళు చాలా మంచిది. ఈ తమలపాకు కూడా ఆకుగా తీసుకుంటుంటారు. తర్వాత దీన్ని రసంగా కూడా తీసుకోవచ్చు, కషాయంగా కూడా తీసుకోవచ్చు. ఇది మనకి ఒక రకంగా చెప్పిన స్పైసెస్ కాండిమెంట్స్లో ఒక ముఖ్యమైన భాగం ఈ తమలపాకు. మనకి పవిత్రమైన సందర్భాల్లో తమలపాకు, మామిడి ఆకులు మనం ఎట్లాగా సేకరించి రకరకాలుగా ఉపయోగిస్తాము, తమలపాకులు తాంబూలం అంటుంటాం. తాంబూలం పవిత్రమైన సందర్భాల్లో దీని యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంటుంది, పవిత్రం కాబట్టి. తాంబూలం ఏమిటి? ఈ పత్రాలను సేకరించుకుంటారు, దాంట్లో అరటిపళ్ళు చక్కగా పెడతారు, ఒక్క పెడతారు, తాంబూలం అందుకోండి అని ఇస్తుంటారు, తాంబూలం తీసుకుంటున్నామని స్వీకరిస్తారు. ఆ కార్యక్రమంలోనే ఒక చక్కటి పవిత్రత ఉంటుందన్నమాట. పవిత్రత అనగానే దాని యొక్క అర్థం ఏంటంటే దానికి వెనక భాగం అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఉంటాయి అన్నమాట. మనం తెలుసుకోవాలి కానీ నిగూఢంగా చాలా అర్థాలు ఉంటాయి దాంట్లో. ఈ తమలపాకు అలా పనిచేస్తుంది. నోట్లోకి తీసుకున్న తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత మన యొక్క జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది. మన యొక్క లోన ఉన్న అనేక రకాల అవయవాల వ్యవస్థని సక్రమంగా ఉండేలాగా సరిచేస్తుంది. గుండె కానించి, ప్రేవులు కానించి, కాలేయం కానించి, ఇలా అని ఏ భాగమైనా సరే ఇదిగా పనిచేస్తుంది. తర్వాత కిడ్నీస్ వ్యవస్థను కూడా సరిచేసే గుణం దీంట్లో ఉంది. కారణం ఏంటంటే దీంట్లో ఈ తమలపాకుల్లోనూ మొత్తం మొక్కలో కూడాను యాంటీ బ్యాక్టీరియలు, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అని మెండుగా ఉండి మనం తగిన రీతిలో తీసుకుంటే అవి బాగా పనిచేసి మన ఆరోగ్యాన్ని రకరకాల కాపాడుతూ ఉంటాయి ఈ తమలపాకు. ఇది ఈ తమలపాకు గురించి ఈరోజు.